ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం జాతవేదసే సునవామసోమమగాది యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధభయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు
బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధి హీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి, వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము. మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రచయిత్రులు, కంటెంట్ రైటర్సు, టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు, శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు, వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రుడు, ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు, ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్రకారకుడు ఈయనే. నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది. ఎందుకంటే శుక్రరాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి. ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి. అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు, భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు, భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ కావచ్చు. అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రుడు చెడిపోయినా, రాహువు చెడ్డవాడైనా, మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి, నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి. తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో 3వ తేదీన మరియు 6వ తేదీ, ఈ 2 తేదీల్లో 3వ తేదీ బుధుడు రాహుతో కలయిక 5వ స్థానంలో పంచమ భావంలో. అట్లాగే ఈయన 9, 12 స్థానాధిపతికి, అట్లాగే లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రేమకారకుడు కావచ్చు, వివాహకారకుడు కావచ్చు, ధన సంపాదన పరుడు కావచ్చు. ఈయన 5వ స్థానంలో రాహుతో కలయిక. ఈ బుధుడు రాహుతో కలయిక ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఏదో తెలియనటువంటి భయము, సంకోచము లోపల. ఉద్యోగం ఉంటుందా పోతుందా? అంతకుముందు నేను నాకన్నా సబార్డినేట్తో మాట్లాడిన మాటలు అతనికి ఏమైనా గుర్తున్నాయా? ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని ఆయన సాటిస్ఫాక్షన్ పొందక నాకున్నటువంటి ఉద్యోగాన్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా? మరి నాకు గృహపరమైనటువంటి అప్పులు ఉన్నాయి, అవి ఎలా తెరవాలి? అదే బండి కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి? లోన్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అంటే అన్నీ ఉంటాయి. కానీ బుధుడు రాహుతో కలయిక పంచమంలో ఉండేసరికి ఎఫెక్షన్స్ ఉండవు. ఏదో తెలియని అప్రశాంతత, అసంతృప్తి, సంతృప్తి ఉండదు. దాని తోడు శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడు పంచమంలో. అంటే కుటుంబంలో ఒకవేళ కొత్తగా దంపతులు ఎవరైనా 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో పిల్లల కోసం కుటుంబంలో వాళ్ళు చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు, ఆ దంపతులకి పిల్లలు ఎప్పుడు పుడతారా అని. అవకాశం వస్తుంది, అవకాశం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 4వ నెల, 6వ నెల, 5వ నెల అట్లా. కానీ ఇక్కడ గ్రహస్థితి వలన ఆకస్మికంగా కుటుంబంలో తెలియనటువంటి స్వల్ప ఇబ్బందులు, విషాదాలు చోటు చేసుకునే పరిస్థితి కలుగుతాయి. అంటే సంతాన విషయంలో ఎక్కడో ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. అట్లాగే కొంతమంది తులారాశి వారికి ప్రేమ విఫలము, ప్రేమాభంగము, అవతల వాళ్ళు ఏదో వీళ్ళని మోసం చేస్తున్నారనే విషయం పరిగణలోకి తీసుకోవటము, లేదా వీరంతటి వీరే అవతల వాళ్ళు
ఏదో భ్రమ చూపిస్తున్నారు, ధనపరమైనటువంటి నష్టాన్ని సూచిస్తున్నారు అనుకోవటం. ఒకవేళ పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే వీరిని సంతానం పుట్టలేదనో, లేకపోతే మీకే లోపం ఉందనో, అయిన వాళ్ళు చెప్పో, తెలిసిన వాళ్ళు చెప్పో, ఎవరో ఒకరు చెప్పడం ద్వారా వీళ్ళల్లో బుద్ధి ఆలోచన గతి తప్పి కుటుంబ వ్యవస్థని పాడు చేసుకునేటటువంటి ఫీలింగ్స్ పెరిగి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటారు. అట్లాగే ఆకస్మికంగా కొంతమందికి అయితే కనుక వారి జాతకంలో ఏదైనా అనుకూలమైన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే, దశలో అంతర్దశలో అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఇవన్నీ జరగక్కర్లా. అభీష్టమైనటువంటి అమ్మాయి అబ్బాయి ఇరువురు ఒకరికొకరు ఓకే అయిపోయి తల్లిదండ్రులతో కుటుంబంలో మాట్లాడి బంధుమిత్రాదులతో కష్టపడైనా సరే శ్రమించి వారు అనుకున్నది చెప్పి వారి ఇష్టాన్ని చెప్పి చక్కగా వివాహం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. వారి ప్రేమ అనుకూలం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ వీరి మీద వీరికి అపోహ ఎక్కువగా ఉంటుంది. అసలు నాది ఇష్టమేనా, నేను వారిని ఇష్టపడుతున్నానా లేదా, లేకపోతే ఇదంతా నా భ్రమ, అసలు వారి వల్ల నేను ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా, ఇట్లా రకరకాలుగా వీరి యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, నాలో ఏదైనా లోపం ఉందా అనేటటువంటి విపరీత ఆలోచనలు. ఎందుకంటే శుక్రుడు రాహుతో ఎప్పుడైతే కలిశాడో వారి యొక్క స్వశక్తి మీద వారికి కొంత అపోహలు ఎక్కువగా ఉంటాయి. తీసేయండి మనసులోంచి, ఏం అక్కర్లా. అయితే 4 రోజులు తర్వాత ఆయన అనుకూలంగా ఉంటాడు. కానీ దానికి తగ్గట్టుగా మీరు ఒక అమ్మవారి ఉపాసన ఏదైనా చేసుకుంటే మీలో శక్తి దానంతా అదే రివైవ్ అవుతూ ఉంటుంది. అట్లాగే విదేశాలలో ఉంటున్నటువంటి వాళ్ళు, దేశం కాని దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ యొక్క మానసిక ఆలోచన శక్తి గతించిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవరోధాలే. కొంతమంది రాజకీయ నాయకులకైతే కనుక ఆకస్మికంగా వారు అంతకుముందు రాసిచ్చినటువంటి సంతకాలు పత్రాలు అవి లీక్ కావటం, ఏది ఒక ఫోటోగ్రఫీ ద్వారా కావచ్చు, లేకపోతే ఒక స్త్రీ వలన ఏదైనా బెదిరింపులు కావచ్చు, అంతర్గతమైనటువంటి ఆర్థికంగా వీరు పతనం అవడానికి ముఖ్య కారణాలు అవుతాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఇంటర్నల్గా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుధరాహువుల యొక్క మిశ్రమం వలన ఉద్యోగ అవకాశాలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరి నాలెడ్జ్ మీద వీరికే నా ప్రతిభ ఇంతేనేమో, నాకు నాలెడ్జ్ లేదేమో, నా నాలెడ్జ్ సరిపోవట్లేదు ఉద్యోగాలకి అని నిరాశ నిస్పృహలకి గురవుతారు. అభిమానం, ఎవరైతే అభిమానం చూపిస్తున్నారో వారిని నమ్మడానికి కూడా వీరు ఇష్టపడిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఎవరైనా ప్రేమికులు ఉంటే కనుక ఒకరిని నమ్మి ఒకరు డబ్బులు నష్టపోయేటటువంటి పరిస్థితులు, ఒకరి మీద ఒకరికి అపోహలు అవమానాలు కలగటం, ఇవన్నీ కూడా అంత మంచిది కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ, ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ, లేకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక వారు ఆశించినటువంటి క్రయ విక్రయాలు లేక కొంతమంది షేర్స్లో పెట్టుంటారు. ఆ షేర్స్ కూడా వీరు మోసపోవటము, ఆ షేర్స్ ఎవరో ఒక మీద బినామీ మీద రాస్తారు. ఆ షేర్స్ పెరిగితే బినామీ తీసుకొని చెక్కేస్తారు. వీరి బాధ అంతా ఇంత కాదు. కాబట్టి ఇన్ని రకాలుగా వ్యాపారం కూలబడిపోతుంది దాని ద్వారా. మరి షేర్సే కదా నిలబెట్టేది వ్యాపారాన్ని. అందరికీ జరగాలని కాదండి, అందరు వ్యాపారస్తులకి జరగదు. కొంతమంది వ్యాపారస్తులకి వారి జన్మజాతకాల్లో ఎక్కడైనా తేడా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ గ్రహాలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో నడుస్తున్నప్పుడు అలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇందాక చెప్పినట్టుగా వ్యాపారంలో ఆకర్షణ కలగాలన్నా, వ్యాపార రీత్యా ఎదగాలన్నా, వ్యాపారంలో వారు అనుకున్నటువంటి ధనము ఆర్జించాలన్నా మంత్రంతో యాక్టివేట్ చేయబడినటువంటి యంత్రానికి చాలా చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మంత్రము, యంత్రము, తంత్రము ఈ 3 కూడా త్రిశక్తి స్వరూపాలు లాంటివి. నమ్మి గనక అది నరఘోషలకి ఉంటాయి, వ్యాపారాలకి ఉంటాయి, అట్లాగే ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఉంటాయి, దాంపత్య అన్యోన్యతకి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఏంటంటే 10 మంది వారి వల్ల బతకాలి. కాబట్టి ఇలాంటి యంత్రాలని చక్కగా సపోర్టివ్గా పెట్టుకుంటే వారు చక్కటి వ్యాపార స్థితిగతులను అనుభవిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ
ప్రేమ వైఫల్యాలు వీరిని ఇబ్బంది పెడతాయి. స్త్రీపరమైనటువంటి ఆర్థిక ధన లోపాలు అకస్మాత్తుగా వీరిని లేనిపోని సమస్యలకి గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు చండీ అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేయండి. లేదా ఇలాంటి లక్ష్మీ నరసింహస్వామి హోమాలు కానీ, రేపు వచ్చే 17వ తారీఖు అమావాస్య హోమాల్లో కానీ, లేదా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా కానీ, లేకపోతే ఒక పూజారి ద్వారా కానీ ఏదైనా కంకణం కట్టుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీకున్నటువంటి అపోహల్ని దూరం చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.